వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఒక బర్డ్ చేస్తున్నా, అంటే ఒక కోడి పుంజు షేప్లో తయారు చేస్తున్నాం స్లైసెస్తో. కలర్ కాంబినేషన్కి మనకు తగ్గట్టుగా వెజిటేబుల్స్ అవి తీసుకోవాలి. సో మెయిన్ బాడీ వచ్చేసి యాపిల్లో ఇస్తున్నాం. ఓకే, సో ఇది ఇక్కడ ఇలా వస్తుంది. సో గుమ్మడి తీసుకున్నాను నేను. జస్ట్ ఒక సర్కిల్లా తీసుకుంటున్నా. సో కొంచెం ఎల్లోయిష్ కలర్ కనిపిస్తే మనకు బాగుంటుంది కాబట్టి నేను గుమ్మడి తీసుకున్నాను. సో ఇది పైన మనకు హెడ్ లాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఇక్కడికి వస్తుంది. ఇది కొంచెం ఫ్లాట్గా చేస్తున్నాను సో దట్ ఇక్కడ ఈజీగా కూర్చోవడానికి. ఓకే, సో బాడీ వచ్చేసింది, హెడ్ వచ్చేసింది. వింగ్ లాగా క్యారెట్లోంచి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా వింగ్ షేప్లో కట్ చేసా. ఒకవైపు కొంచెం జిగ్జాగ్. సో ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టేల్ వచ్చేసి దీంట్లోంచి స్లైసెస్లా తీసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఐదు వచ్చేసి టూత్ పిక్తో మనం అక్కడ చిన్నగా రంధ్రం చేసేసి అక్కడ ఒక మిరియం పెట్టేస్తున్నాం, లేదా లవంగం అన్న పెట్టేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు బేక్ రావాలి, పైన కొంచెం పింఛంలా రావాలి కదా. సో అది వచ్చేసి నేను టొమాటో తీసుకుంటున్నాను. కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కదా. ఓకే, సో ఒక డ్రాప్ షేప్లో తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఇలా వస్తుంది. సో పైన ఇక్కడ కొంచెం లాగా. సో ఒక్కవైపు జిగ్జాగ్, అన్నీ ఒకే వైపు ముందు నుంచి వెనక్కి వాళ్తున్నట్టుగా ఉండాలి. ఓకే, సో లెగ్స్ వచ్చేసి క్యారెట్లోంచి పెడుతున్నాను. జస్ట్ స్ట్రైట్గా పెట్టేస్తున్నాను అక్కడ. ఫైనల్గా వచ్చేసి మనకి ఇక్కడ బేక్ రావాలి.
సో అది కూడా క్యారెట్లో పెడుతున్నాను. ఓకే, సో కలర్ఫుల్గా కోడిపుంజు. ఓకే, సో మనకు నచ్చిన కలర్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో ఉండే క్యాప్సికమ్స్ కానీ లేకపోతే క్యాబేజ్ కూడా అలాంటి వేసి కూడా చేసుకోవచ్చు. హ్యాపీగా ఇలా ప్లేట్ గార్నిష్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి.